హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఫాలో చేసి లైక్ చేయండి. టుడే ఏం చేస్తున్నానంటే సమ్మర్ స్పెషల్ మ్యాంగోతో పచ్చి పులుసు చేస్తున్నా. దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు కూడా చేస్తున్నాను. ఈ రెండింటిని రైస్తో తింటే టేస్ట్ మామూలుగా లేదనుకోండి. ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో చూసేద్దాం. వచ్చేయండి మరి. దీనికోసం ముందుగా ఒక మామిడికాయని అయితే తీసుకోవాలి. పెద్దదైతే ఒకటి, చిన్నవైతే రెండు తీసుకుంటే సరిపోతుంది. దీన్ని కుక్కర్లో పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత అనేది క్లోజ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. తర్వాత ఈ కుక్కర్ని పెట్టుకుని 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కూల్ అయ్యే లోపల 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి తీసుకుని వీటికి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టుకుని వీటిని కాల్చుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తాన్ని కాల్చుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. దీంట్లో 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు నువ్వులు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 13 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటి వల్ల పచ్చి పులుసుకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం రోల్లోకి తీసుకుని వీటిని అయితే కొద్దిగా దంచుకోవాలి. అందుకోసం నేనైతే రోల్లోకి వేసుకుంటున్నాను. నువ్వులైతే కన్ఫర్మ్గా ఉండాలని అయితే ఏం లేదండి, మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుందని వేసుకున్నాను. వీటిని కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ముందు కాల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా వేసుకుని మొత్తాన్ని బరకగా దంచుకోవాలి. కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం మిర్చిని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కుక్కర్ కూడా కూల్ అయిపోయింది. మూత తీసుకుని చూసుకున్నట్లయితే మామిడికాయ అనేది మంచిగానే ఉడికింది. నేనైతే 6 to 7 విజిల్స్ అయితే వేపించుకున్నానండి. అందుకనే మామిడికాయ ఈ విధంగా కుక్ అయింది. కావాలి అనుకుంటే ఇంకొక 2 విజిల్స్ వరకు వేపించుకోవచ్చండి. అప్పుడు ఇంకా మెత్తగా అవుతుంది. ఇప్పుడైతే నేను మామిడికాయ నుంచి గుజ్జు అనేది సెపరేట్ చేస్తున్నాను. మొత్తాన్ని ఇలా సెపరేట్ చేసిన తర్వాత మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ వాటర్లో ఉన్న మ్యాంగో పీసెస్‌నన్నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో మెదుపుకోవాలి. ఈ జ్యూస్ అనేది థిక్‌గా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అనేది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలానే దీనిలోకి దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు స్వీట్ ఇష్టపడితే దీంట్లోకి బెల్లం పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకొని ఇప్పుడు మనం దీనికోసం అయితే పోపుని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఒక కడాయిని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ స్పూన్ జీలకర్రను, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పావు స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి పావు స్పూన్ వరకు ఇంగువనైతే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుని మొత్తాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటే మ్యాంగో పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ముద్దపప్పు కోసం 1 కప్ వరకు పెసరపప్పునైతే వేసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీనికి 3 కప్స్ వరకు వాటర్‌నైతే వేసుకోవాలి. పెసరపప్పుని ఇష్టపడిన వాళ్ళు కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ సిమ్‌లో ఉంచుకొని పెసరపప్పునైతే పెట్టుకోవాలి. ఈ పెసరపప్పుని మనం ఉడికించుకోవాలి. మినిమమ్ 15 మినిట్స్ అయితే టైం పడుతుందండి ఇది ఉడకడానికి. ముద్దపప్పు అని ఇలా వాటర్‌లా చేసుకుందేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. నాకు కిడ్స్ ఉన్నారని నేను కొంచెం వాటరీగా చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కారాన్ని, అలాగే మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకుంటే మన ముద్దపప్పు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
పచ్చి పులుసుని అలాగే మ్యాంగో పులుపుని ఇష్టపడే వాళ్ళు ఈ మ్యాంగో పచ్చి పులుసుని అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే ముద్దపప్పు కాంబినేషన్‌లో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.